వాక్యంలో ఒక చక్కటి మాట అంటది, ద బ్లడ్ స్పీక్స్. ఏబేలు యొక్క రక్తము మొర పెడుతుందంట. నోరుందా రక్తానికి? ఆత్మలోకంలో ఇంకొక ఇంద్రియాలు ఉంటాయి. వాటిని మనం కనుగొని విశ్వాసంతో నడిచినప్పుడు ఏదైతే కనబడలేదో అది నువ్వు పొందుకోగలుగుతావు. ఆ రోజు ఐగుప్తులు ఇజ్రాయెల్ మధ్యలో వాక్యం ఏమంటదంటే, ఏ ద్వారం మీదైతే ఆయన రక్తం ఉంటుందో ఆ ద్వారాన్ని మరణదూత దాటి వెళ్తుందంట. ఈరోజు నీకు మరణ భయం ఉందేమో, కానీ దాని నుంచి విడిపించాడు. మరణ దూత దాటి వెళ్తున్నట్టు నీకు కనబడదేమో, కానీ యేసు రక్తము ఈ రోజు కూడా మన పక్షాన మొరపెడుతుందంట. యేసు రక్తం ఈ రోజు పలుకుతుంది. ఆయన శరీరము మాట్లాడుతుంది, స్వస్థత పలుకుతుంది. ఎన్ని రోజులుగా పంచేంద్రియాలు వాడడమే మనకు వచ్చు, కానీ విశ్వాసం వాడడం మనం నేర్చుకోలేదు. ఈ రోజు నీ స్వస్థత నీ కనబడతలేదేమో, అంత మాత్రాన అది ఇక్కడ లేదు అని కాదు. అయితే విశ్వాసిగా మారిన తరువాత వాక్యం ఏం చెప్తుందంటే, మనము నడవాల్సింది విశ్వాసముతో కానీ వెలుచూపుతో కాదు అంటాడు. అంటే చూసేదాన్ని బట్టి, మీ పంచేంద్రియాలు చెప్పేదాన్ని బట్టి మనం నమ్మము, కానీ మనకిచ్చిన అతీతమైన ఇంద్రియం ఇంకొకటి ఉందంట. We have another supernatural sense for the believer, that is called faith.